శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మహాజనులారా, రామాయణ మహాకావ్యాన్ని అనేక మంది కవులు తెలుగులో రచించారు. అందులో భాస్కర రామాయణం చాలా ప్రౌఢమైనటువంటి కవిత్వంతో కూడినటువంటి రామాయణంగా పేరు పొందినటువంటిది. అంచేత అనేక మంది రామాయణాన్ని రాయడానికి కారణం ఏమిటి అంటే రామచంద్రమూర్తిని తలవటమే వారి జన్మ సార్థక్యమని భావన చేసినటువంటి కారణం చేత దశరథ మహారాజు అనగానే ఆయన కైకకి ఎలా అంటే అలా చేసేటువంటి ఒక భర్త అనేటువంటి భావన లోకంలో ఉంది. అది సక్రమమైనటువంటి భావన కాదు. అంతరార్థ రామాయణంలో ఒక మాట అన్నారు, దశరథుడు అంటే ఒక గొప్ప సాధకుడు. ఆయన ఆ జీవుడు ఒక గొప్ప సాధకుడు. ఎటువంటి సాధనకి చేరినటువంటి వాడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తియే కుమారుడుగా పొందగలిగినటువంటి స్థితికి చేరినటువంటి మహానుభావుడైన. అంచేత దశరథ మహారాజు చాలా ఉత్తమోత్తమైనటువంటి వాడు. ఆయనని భాస్కర రామాయణంలో ఒక అత్యద్భుతమైనటువంటి రీతిలో వర్ణన చేశారు. దశరథుడు అని ఆయన పేరు. జనలోకైక మహారథుండు ద్విజరక్షాదక్షుడాజి త్రిలోచనుడు చతురంగుడు సైన్యుడు భాస్వద్రూప పంచాస్త్రుడన్యరుపక్రౌంచ షడాననుండు ఘన సప్తాశ్వాన్మయుండు అష్టమంత్రి నవద్రవ్య నిధీసుడై దశరథాధీసుండు పెంపొందగం. దశరథుడు అని పేరు. దశ అంటే 10 అనేటువంటి అర్థం ఉంది కాబట్టి 10 అనేటువంటి అంకె దాకా వచ్చేదాకా ఆయన గొప్పతనాన్ని వర్ణించుకుంటూ వచ్చారు. అది ఈ పద్యంలో ఉన్నటువంటి విశేషం. జనలోకైక మహారథుండు, లోకంలో దశరథ మహారాజుకు ఉన్నటువంటి రథం ఇంకొకరికి లేదు కాబట్టి ఆయనకి దశరథుడు అని పేరు వచ్చినది అనేది ప్రసిద్ధంగా మనకు ఉన్నటువంటి. ఇందాక మనకు అంతరార్థం అని అనుకున్నాం. అక్కడి దగ్గరికి వచ్చేటప్పటికి సాధకుడు ఆయన అని చెప్పారు కాబట్టి ఆ సాధకుల్లో జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఈ 10 వశం చేసుకుని శరీరం అనేటువంటి రథాన్ని అద్భుతంగా నడిపినటువంటి వాడు అనేటువంటి అర్థం అక్కడ. అంచేత 2 రకాలుగా కూడా ఆయన గొప్ప విశేషమే. ఆ రథానికి విశేషం ఏమిటంటే 8 దిక్కుల భూమి ఆకాశం 10 దిక్కుల్లోనూ సంచరించేటువంటి రథం కలిగినటువంటి వాడైన కారణం చేత దశరథుడు అని పిలువబడ్డాడు. దానికి ఇక్కడ చెప్పింది ఏమిటనే జనలోకైక మహారథుండు, లోకంలో ఎవరికీ లేనటువంటి రథము కలిగినటువంటి వాడు ఆయన. ద్విజ రక్షాదక్షుడు, లోకంలో జ్ఞానము అనేటువంటిది వృద్ధి అవ్వాలి. జ్ఞానమే ముఖ్యమైనటువంటిది, జీవితానికి సాధించవలసినటువంటిది కాబట్టి అలాంటి జ్ఞాన సంపన్నులైనటువంటి ద్విజులైనటువంటి బ్రాహ్మణుల్ని, ఉత్తములైనటువంటి విప్రుల్ని రక్షించటమే ఆయన పనిగా పెట్టుకున్నటువంటి వాడు. జనలోకైక మహారథుండు, ద్విజ రక్షాదక్షుడు. ఆజీ త్రిలోచనుండు, యుద్ధంలో ఆయన నిలబడితే మళ్ళీ ఈశ్వరుడే. ఆయన 3వ నేత్రం కలిగినటువంటి ఈశ్వరుడే. ఆజి త్రిలోచనుండు. ఉజ్జ చతురంగ సైన్యుడు, 4 రకాలైనటువంటి సైన్యం, గుర్రాలు, ఏనుగులు, రథాలు, కాల్బలం, ఈ 4 రకాల ఉజ్జ చతురంగ సైన్యుడు. భాస్వద్రూప పంచాస్త్రుడు, ఆయన ఆకారంలో ఆ రూపం, ఆయన యొక్క రూపం చూస్తే పంచబాణుడైనటువంటి మన్మథుడు. భాస్వద్రూప పంచాస్త్రుడు. ఇంకా శత్రువుల విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ షడాననుండు, 6 అనే అంకె రావాలి కాబట్టి 6 ముఖములు కలిగినటువంటి కుమారస్వామి ఎలాగో అలాగే 7 అనేటువంటి అంకె రావాలి కాబట్టి ఘన సప్త అశ్వ అన్వయుండు, 7 గుర్రాలు రథానికి 7 గుర్రాలు కలిగినటువంటి సూర్య భగవానుని వంశంలో జన్మించినటువంటి వాడు. అష్టమంత్రి, 8 మంది మంత్రులతో రాజ్య పరిపాలన చేసినటువంటి వాడు. నవనిధీసుండు, ఆయన
కుబేరుడు లాంటి సంపన్నుడైనటువంటి వాడు దశరథాధీశుండు పెంపొందగన్. దశరథుడు అనేటువంటి మహారాజు రాజ్య పరిపాలన చేస్తున్నారు అని జనలోకైక మహారథుండు ద్విజరక్షాదక్షుడాజి త్రిలోచనుడు చతురంగ సైన్యుడు భాస్వద్రూప పంచాస్త్రుడాన్య రూప క్రౌంచ షడాననుండు ఘనసప్తాశ్వన్వయుండు అష్టమంత్రి నవద్రవ్య నిధీసుడై దశరథాధీశుండు పెంపొందగన్. స్వస్తి.